దీనికి దీనికి ఎత్తుకోండు. సర్లే. ఓకే. జపనీస్ కన్నడలో వెల్కమ్. ఉంది కాబట్టి చెప్పా. సర్లే. వెల్కమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ స్మాల్ గ్యాప్. చాలా మ్యాచెస్ కవర్ అవ్వలేదు. చాలా మ్యాచెస్ కొంచెం ఒక బ్రీఫ్ ఈ వారం మొత్తం ఏమైందో మ్యాచ్లన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలా మనం ఇక్కడ స్టాప్ చేసింది మనం ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్. సరే, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్. ఆ రోజు చాలా స్టంట్‌లేస్తూ, చాలా గేమ్‌లాడుతూ, మధ్య మధ్యలో మ్యాచ్ చూస్తూ చాలానే తాపత్రయం మ్యాచ్ చూడ్డానికి. యెస్. ఇప్పుడు నేనొక్కటి మొన్నే ఆలోచించా. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ హ్మ్. ఉన్నప్పుడే ఇలా అవ్వాలా? మొన్న అదేంటి సాత్వికది బర్త్‌డేది అది మనం అది లంచ్ చేస్తుండేనా? తింటున్నప్పుడా? ఆ! 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 మనోడు ఇప్పుడు వెడ్నెస్‌డే పిలిచాడా మళ్ళీ లంచ్‌కి? అప్పుడు మళ్ళక్కడ మ్యాచ్ చూస్తే మళ్ళీ నాకర్థం కాదు. మళ్ళీ మళ్ళీ సేమ్ టీమ్‌తో. మళ్ళీ మంచి సేమ్ ఆరెంజ్ సోడా ఆర్డర్ చేస్తా తాగుదాం. కాదు. యాహ్! అక్కడ ఆరెంజ్. అక్కడ ఆరెంజ్ జ్యూస్ మెయిన్ మావ. అక్కడ అది గర్ల్స్ అందరు పిండేసుకున్నాడు. నన్నేసుకుంటారు. నువ్వు పని పాట లేదు, ఏం లేదు. మ్యాచ్ పెట్టి కూర్చుంటావు ఏంది నువ్వు అనేసి నన్ను తిట్టుకుంటారు. అది. లాస్ట్ టైమే తిట్టుకున్నారు. ఈ మీ అసలు వోళ్ళ అందుకే మా ఆట ఇల్లు కూడా అంతే అంతా ఉంది మరి. వీకెండ్ లో పెట్టుకున్నాం. ఏంటి? అందుకే మా మీ ఇల్లు హ్మ్. అంతా ఆట కూడా వీకెండ్ అంతే సైడ్ లో ఉంది. పెట్టుకున్నాం. హ్మ్. ఏ నువ్వేమన్నావు శశాంక్? మీ వోళ్ళ ఆట కూడా అంతే ఉందిగా ఆ రోజు అంటున్నా. ఆ ఏదో రోజు పీకుతారనుకుంటే ఏదో అయింది. ఫస్ట్ నేను బ్యాటింగ్ చూసి ఓకే. పర్లేదు డీసెంట్ స్కోరే. కొంచెం ఒక 20 రన్స్ షార్ట్ ఉంది అనిపించింది. 20, హ్మ్. 25 రన్స్. ఎందుకంటే పిచ్ వాళ్ళు కావాలని చాలా స్లో పిచ్ ఇచ్చారు. అది. తిరుగుతున్నారు ఆ రోజు శాంట్నర్ ఏస్తుంటే గాని అవును. ఆ! అందుకే అసల కదా విల్ జాక్సన్ కూడా తీసుకొచ్చేపిచ్చారు. కిలోమీటర్ తిరుగుతుంది ఆ రోజు బాల్ ఆడు. ఆడు ఎటువంటి లెన్స్ పెట్టుకున్నాడు ఆ రోజు. యామ్మ జీవితం. అసలు వాడైనా జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేసుంటాడా? ఓడీఐ కాదు. ఇట్స్ నాట్ ఓడీఐ. ఈ టీ20లో 4.7 ఎకానమీ పెట్టుకొని 2 వికెట్లు ఎళ్ళిపోతాడని. అదే కదా. వాడు ఎక్స్‌పెక్ట్ చేసుంటాడు. కానీ ఇక సో, మీదట నుంచి ఎస్ఆర్హెచ్ మీద అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఖచ్చితంగా. రమ్మను. హైదరాబాద్ ముందు ఏమను దంచి దంచి పెడతారు. అంటే లే హైదరాబాద్ లోనే మ్యాచా, ముంబైలో ఐపీఎల్ ఆడరా మీరు? అరేయ్! ఇన్రా. అది. ఒక్క నిమిషం ఇన్రా. ఆ రోజు టాస్ గెలిచింది ఎవర్రా? టాస్ గెలిచింది ముంబై. క్లియర్ అవును. కట్. సముద్రం కొట్టు సిటీ. ఆ! వ్యూ స వస్తది దాని తర్వాత వల్ల. డ్యూ వస్తది. దాని తర్వాత స్పిన్నర్స్‌కి ఏం హెల్ప్ ఉంటదిరా? మరి అది ఆడి ప్లాన్ అయ్యా, అక్కడ పట్టుకొని చూడకపోతే అదే ఆడేం అంటున్నా. చేస్తాడు? ఓడిపోయాడు పాపం టాస్. టాస్ వాస్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్ అక్కడ. విన్ ద కాదు. టాస్. అది ఆ విషయం తెలుసు కూడా మీరు ఇంపాక్ట్ సబ్ లాగా రాహుల్ చాహర్ తీసుకొచ్చారు చూడు. అది అది మీరు గ్రేట్ అది. అది తప్పక తీసుకొని రావాల్సొచ్చింది. షమీమాకి ఇంజ్యూరీ అయి ఎళ్ళిపోతే అతని బదులు ఒక ఓవర్ ఎవరిని ఏపియడానికి అతన్ని తీసుకొని రావాల్సొచ్చింది. రాహుల్ వచ్చి చారే కావాలా? ఒక ఓవరేసాడు. ఏం కాస్త కాస్త నీకు స్లో కృష్ బాల్స్ హ్మ్. లో హ్మ్. వర్కౌట్ హ్మ్. వర్కౌట్ హ్మ్. అవుతుంది అంటే అంత 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 బెస్ట్ బౌలర్ జయదేవ్ ఉనత్కత్ని స్క్వాడ్ లో పెట్టుకుని వాడిని తీసుకురాపోవటం నీకు చెప్పు. నీకు స్లో డెలివరీస్ కావాలనుకుంటే. ఇప్పుడు అది స్లో డెలివరీస్ అన్నీ కావాలి అనుకుంటే అక్కడ గ్రిప్ గూడా అవ్వాలి కింద. మ్యాచప్స్ ప్రకారం జూసుకుంటే అదే అక్కడున్న అదే బ్యాట్స్‌మెన్‌కి అంటుంది. వర్స్ట్ మ్యాచప్స్ ఉన్నాయి. ఆ. కనీసం రాహుల్ చాహర్‌కైనా ముంబైలో ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అలా ఆయన అనుకోని బ్యాట్స్మెన్ అదే తీసుకొనొచ్చారు. అనుకున్నారు, అంతే పోయింది. ఏదోలే, కాకపోతే ఇంకా పోయింది, ఇంకా మ్యాచ్ అది. ముంబై యాహ్! ముంబై ఆ వాళ్ళు మ్యాచ్ ఏ మాట మాట ముంబై గట్టి కంబ్యాక్ ఇస్తున్నారు అసలు. చాలా గట్టిగా. మామూలుగా పట్ల. హ్మ్. అసలు ఫస్ట్ హాఫ్ పోయిందని చెప్పి సెకండ్ హాఫ్ నుంచి గట్టి కుమ్ముతున్నారు. ఆ మ్యాచ్ గూడా తొండి చేశారిగ. రికల్టన్ వికెట్ ముందెప్పుడో పడితే నో బాల్ ఏందియా నో బాలు. అక్కడ బౌలింగ్ చేసింది జీషాన్ అన్సారీ. క్యాచ్ పట్టుకుంది ప్యాట్ కమిన్స్. మధ్యలో, మధ్యలో అసలు కీపర్ గ్లౌజులు ముందెట్టిండు ఆ! అట్లా పెట్టద్దు. పెట్టద్దు మరి. అసలెందుకొచ్చిండు? ఎందుకొచ్చిండు కీపర్? ఇప్పుడు ఒకవేళ స్టంప్ అవుట్ చేశాడు అనుకో, అది మీరు తీసుకుంటారా? తీసుకుంటారు కదా. ఇది కూడా అంతే. హ్మ్.
కరెక్టే రా. కానీ అసలు ఏం సంబంధం రా? ఆ రోజు నడిపించింది, స్టార్ట్ చేసింది ర్యాన్ రికల్టనే రా. అందుకే అందుకే ఆయన వాడి ఆపారేమో. వికెట్ వాడి వికెట్ వాడు ఉంటే అప్పుడు ఆ మొమెంటం వేరేలా ఉంటుండే. ఆ రోజు కమిన్స్ మోవర్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేస్తున్నాడు కమిన్స్ మోవర్. ఉమ్. కానీ శర్మాజీ కూడా కొంచెం టచ్ లో ఉన్నట్లే, అలా వచ్చి ఒక 3 సిక్స్లు వేసి కాస్త ఏదో షమిన్ కొట్టాడు. జస్ట్ ఒక చిన్న క్యాంపీ పార్టీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అదే అబ్బా, షమీని కొట్టాడు శర్మాజీ గట్టిగా ఆ మామూలు రోజు. టచ్ లో ఉమ్. లేడు అసలు, ఎందుకులే. షమీ ఆ రోజు మ్యాచ్ రిడెంప్షన్ అది ఇది అనుకుంటే పాపం షమీ మావన్ వేసారు గట్టిగా. ఉమ్. ఉమ్. ఏమో ఏమేమో బానే వేసారు. జరుగుతుంది. సర్లే ఆ రోజు నడిచింది, వాళ్ళ రోజు నడిచింది. విల్ జాక్స్ అప్పుడు దాకా నడవనోడు బ్యాటింగ్ లో నడిచాడు, బౌలింగ్ లో నడిచాడు. ఎందుకు నడిచాడు ఆడికి కూడా తెలియదు. సరే నడిచాడు, వాడి ఇష్టం. అప్పటికి లాస్ట్ మూమెంట్ కి మాకు కొంచెం కొంచెం ఎక్కడో ఒక దగ్గర గెలిచే హోప్ ఉండే. హార్దిక్ పాండ్యా వచ్చి కొట్టాడు. ఎందుకు కొట్టాడో ఆడికి అర్థం కాలే. కొట్టాడు. హార్దిక్ అని ఉన్నదే కొట్టడానికి, పిచ్చ కొట్టుడు కొట్టడానికి. ఏ టీం అయినా సంబంధం లేదు నాకు, నేను కొడతానంటాడు. అది ఎస్ఆర్హెచ్ అయినా, ఇంకొక అదే. పంజాబ్ అయినా, జీటీ అయినా. 40 రన్స్ ఉండాలి. ఇంకో 20 రన్స్ ఎక్స్ట్రా ఉన్నా అవును. కొట్టేసేవాళ్ళు వాళ్ళు ఒక 20, యాక్చువల్లీ, నా లే ఒక ఒపీనియన్. 25 రన్స్ ఎక్కువ ఉండుంటే కొంచెం వేర్లా ఉంటుండే ఫ్యాక్టర్ అని మా ఒపీనియన్ అంతే. బట్ గెలిచేది మాత్రం ముంబై. ఫ్యాక్టరీ అంటే కొంచెం ఏమైనా క్లోజ్ వచ్చేదేమో, ఇంకా క్లోజ్ అట్లేం వచ్చేదేమో కానీ. లేదులే. సర్లే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి అంత మాట్లాడుతున్నాను, అక్కడ బౌలింగ్ లేనప్పుడు అక్కడ ముంబై బ్యాటింగ్ గురించి వాళ్ళు ఎంత మాట్లాడుకోవాలి, ఎంత గట్టిగా కొడతారు, ఇంకెక్కువ స్కోర్ ఉంటే అది ఆబ్వియస్లీ. కరెక్ట్. సో అది ఇంకా అప్పటికి తిలక్ నాట్అవుట్ లో ఉన్నాడు. నమందీర్ వచ్చాడు, అది అప్పటికి నమందీర్ అయిపోయిందిలే. శాంట్నర్ ఉన్నాడు అక్కడ. తిలక్ శాంట్నర్ ఇద్దరు ఉన్నారు ఆడు ఇంకా. కూడా 20 హిట్టరే రన్స్ అంటే ఎంతసేపు అక్కడ. వాళ్ళకి. యా. సరే ఏదో కానీ నడిచింది లాస్ట్ లో నడిచింది మ్యాచ్. పెనల్టీమెంట్ ఓవర్ కంటే ముందు ఓవర్ ఆడెవడో ఒక 4-5 డాట్ బాల్స్ అట్లా చేసి క్రేజీ చేసి, అంటే కొంచెం ఆ మూమెంట్ లో ఏంట్రా ఈడొచ్చాడు వీడు అవును, 1 రన్ ఆపేస్తే క్రేజీ ఉంటుంది అన్నాడు. అవును, అసలు ఆ మూమెంట్ అవును. లో ఎందుకు 4 డాట్ బాల్స్ చేశారో మరి తెలియదు కానీ, అది వాళ్ళ అదే గ్రేట్నెస్ ఈషన్ లే, ఇంకా వికెట్స్ పడి మా కన్సిక్యూటివ్ యాక్చువల్ ఇంకా గా వికెట్స్ ఆ ఇచ్చారు ఫేస్ అప్పుడు. ఆ ఫేస్ మొత్తం చూస్తే తిలక్ ఏం నడవలే. తిలక్ డాట్స్ మీదే నడుస్తున్నాడు. ఆ ఫేస్ మొత్తంలో ఆడిన ప్లేయర్ ఎవరు? ఒక్కడే, హార్దిక్ పాండ్యా ఒక్కడే. హార్దిక్ పాండ్యా. వచ్చాడు, ఇంపాక్ట్ చేశాడు, వెళ్ళిపోయాడు అంతే అంతే. ఆడు. వాడొక్కడు కొంచెం నడవకపోతే అది వేరేలా ఉంటుండేలే. కానీ సర్లే ఏదో నడిచింది నడిచింది. ఆ రోజు మ్యాచ్ విల్ జాక్స్ కి ఇచ్చారు, సర్లే. దాని తర్వాత వచ్చిందిగా అసలైన మ్యాచ్. నెక్స్ట్ డే 95 ఆల్అౌట్. ఆ రోజు పాపం 49 దాటంగానే అమ్మాయి అనుకొని ఉంటారు. సర్లే దాటి సంగతి ఆర్సీబీలో. ఎక్కేసాం. థ్యాంక్స్ టు టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ పోస్టులు అసలు మామూలుగా లేవు, వైరల్ వెళ్ళిపోయినాయి ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో, దేవుడయ్యా అని చెప్పి. ఆడే. అవును, 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 వాడు వాడు ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు రా. మరి అవును. ప్రతి మ్యాచ్ ది ఇన్ మై ఒపీనియన్ ది బెస్ట్ ఫినిషర్ రైట్ నౌ ఇన్ ద ఐపీఎల్. ఎస్. వాడి తర్వాత మేబీ అవును, అబ్దుల్ సమద్ అవును. రైట్ నౌ. క్రేజీ ఫినిషెస్ ఇస్తున్నాడు. ఈ అమ్మ మామూలు ఫినిషెస్ కాదు. అబ్బో, ఆ రోజు ఆ రోజు యాక్చువల్లీ మ్యాచ్ లో చూసినట్టయితే నేను అనుకున్నా అప్పటికి హర్ప్రీత్ బ్రాని ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఎందుకంటే అతనికి ఆర్సీబీ మీద రికార్డ్ బాగుంది, విరాట్ కోహ్లీ మీద ఇంకా చాలా బాగుంది రికార్డ్. కానీ హర్ప్రీత్ బ్రాన్ ఎప్పుడైతే తీసుకొని వచ్చారో వీళ్ళు పవర్ ప్లే లోనే వేసాడు హర్ప్రీత్ బ్రాన్. కొంచెం పటిదార్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు హర్ప్రీత్ బ్రాన్. తర్వాత స్లో అయ్యాడు కానీ, అంటే మిగతా వాళ్ళ మీద స్ట్రెస్ రాకుండా. సో అట్లా యూజువల్లీ రైట్ హ్యాండ్ నడిచింది. బ్యాట్స్మెన్స్ మీద బెటర్ రికార్డ్ ఉంది మనోడికి, ఉమ్, హర్ప్రీత్ బ్రార్. సో అదే అందుకని అదే. మనోడిని తీసుకొచ్చారు ఇంకా. ఉమ్. సో ఆ రోజు కలెక్టివ్లీ చాలా బాగా చేశారు. హర్షదీప్ సింగ్ క్రేజీ పర్ఫార్మెన్స్, చాహల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాహల్ అండ్ మార్కో ఎన్సన్. అసలు ఆ పవర్ ప్లే లో మార్కో ఎన్సన్ నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు ఈ మధ్య. వాడు ఎందుకు అలా చేస్తున్నాడో ఆడికి కూడా అర్థం కావట్లేదు. సేమ్ సినారియో ఏమైందంటే ఆ అప్పుడు మనకి అదేంటి ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరిగింది చూసారా? కవర్స్ వెళ్ళిపోయాయి అప్పుడు. దాని తర్వాత బౌలింగ్ వేస్తే ఇంత ఇంత తిరుగుతుంది బాల్, చాలా రైట్ డిఫరెంట్ రైట్. వికెట్ అయిపోయింది. సేమ్ అదే సినారియో అయింది ఈ మ్యాచ్ లో కూడా, సేమ్ సినారియో. క్వాలిఫైర్. అదే ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో చూసుకున్నా గానీ
పవర్ ప్లేలో వీళ్ళు నడిచారు. పవర్ ప్లేలో వీళ్ళు 16-13 కొట్టింది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఉమ్. చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాని తర్వాత ఏందంటే ఎంతో అంత ఇదేంటి దాని తర్వాత వికెట్ హోల్డ్ అయిపోతూ ఉంటది. టర్న్ ఉండదు అంత. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తూ ఉంటది. ఆ వచ్చే స్టేజ్‌కి నేహాల్ వధేరా ఫ్రాంక్‌గా చెప్పాలంటే చాలా మంచి ఇన్నింగ్స్. ఆ సిట్యుయేషన్‌లో. ఆ సిట్యుయేషన్‌లో చాలా క్రేజీ ఇన్నింగ్స్. సో, అట్లా ఆఫ్‌కోర్స్ 95 ఫర్ 9 ఏ పరంగా సరిపోతాయి అన్నట్టు ఏం లేకుండే అస్సల. కొంచెం ఓ 30 రన్స్ ఎక్కువ కొట్టుంటే మేబీ మ్యాచ్ ఇలా చేతిలో ఉంటుండేనేమో. ఆర్‌సీబీ వాళ్ళ చేతిలో. ఉమ్. కాపోతే ఇంకొక్క ఆర్‌సీబీలో వీళ్ళు బ్యాట్స్‌మెన్ ఒక ఎవరైనా నడిచి వాళ్ళకి కూడా ఉండాల్సింది. ఛాన్స్ లేకుండా ఉండేలే. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పడిపోయినాయి వికెట్స్. టిమ్ హ్మ్. డేవిడ్ ఒక్కడే ఉమ్. కాకుండా మధ్యలో ఇంకొక్కడు లివింగ్స్టన్ ఎవరైనా కానీ జిటేష్ నిల్చోవాల్సింది. కానీ టకటకా పడిపోయాను. ఉమ్. ఆర్‌సీబీలో వీళ్ళు ఒక్కసారి కూడా టాస్ గెలవట్లే. వీళ్ళు టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకోవడానికైనా ఉంటది. టాస్ గెలవట్లే ఆర్సీబీ ఒక్కసారి. వాళ్ళ గ్రౌండ్ లో తప్ప నిజంగానే వేరే గ్రౌండ్ లో బాగానే ఆడుతుంది. వాళ్ళ అదేరా గ్రౌండ్ లో అవును. ఆడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏమైపోతుందంటే దేవదత్ పడికల్ వాళ్ళ గ్రౌండ్ లో ఆడట్లే. బయట ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నాడు మంచిగా. ఉమ్. కానీ యాక్చువల్లీ ఆడ వాళ్ళ గ్రౌండ్ లోనే ఆడాలి, ఆడి గ్రౌండ్ అది. అది గ్రౌండే కానీ చెప్తున్నా. ఇంకా మన కృణాల్ పాండ్యా బయట చాలా ఉమ్. క్రేజీగా ఆడుతున్నాడు. ఆ ఇంకా మన కోహ్లీ కూడా బయట గ్రౌండ్స్ లో కొంచెం బెటర్ ఆడుతున్నాడు చిన్నస్వామి కన్నా. చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇక్కడనే. సో అట్లా దానివల్ల అలా అయిపోయింది. అయిపోయి మేబీ ఫుల్ మ్యాచ్ ఏమంటే వేరేలా ఉండుండేమో తెలీదు. మనకేం తెలీదు. వర్షం పడకపోయింటే. అది ఆఫ్ కోర్స్ క్రికెట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే కండిషన్స్ పరంగా గేమ్. ఆ మ్యాచ్ గురించి ఏమైందో మనం నెక్స్ట్ వాళ్ళ బైలాటరల్ సిరీస్ లో నెక్స్ట్ మ్యాచ్ ఏంది కదా అప్పుడు మాట్లాడుకుందాం. అదే నిన్న జరిగిన మ్యాచ్ యా యా అట్లా మాట్లాడుకుందాం. సేమ్ ఉమ్. యా సో యా ఇప్పుడు వచ్చింది యా మ్మ్. టేబుల్ చా- ఈ టాపర్స్ మ్యాచ్. టేబుల్ టాపర్స్ మ్యాచ్ మీకు ఏమనిపించింది మ్యాచ్ చూస్తుంటే? ఎక్కడైనా ఒక్కసారైనా ఏముంది, లైక్ మీ ఒపీనియన్ చెప్పండి ఈ మ్యాచ్ మీద. జీటీ వర్సెస్ ఏ డీసీ. బట్లర్ బ్రిలియన్స్ అంతే. మీకు ఒక్కసారైనా లైక్ గేమ్ డీసీ చేతిలో ఉన్నట్టు అనిపించిందా? ఒక్కసారైనా ఒక్కసారైనా జీటీ ఒక్కసారి బ్యాటింగ్ వచ్చినప్పుడు. జీటీ వాళ్ళదే కొంచెం వీళ్ళు ఓపెనింగ్ మంచి సెట్ అయ్యి పవర్ ప్లేలో కొంచెం మంచిగానే యాక్సిలరేట్ చేశారు. కొంచెం ఫినిషింగ్ దగ్గర ఇంకొంచెం మిడిల్లో ఆర్ ఫినిషింగ్ దగ్గర కొంచెం వచ్చి ఉంటే రన్స్ ఒక 20 రన్స్ అబౌవ్ ఆ, పార్ ఇంకా కొంచెం అయ్యేది. ఫాస్ట్ గా అహ్మదాబాద్ పిచ్ కదా. ఇంకా ఫాస్ట్ గా అయ్యేది. కానీ నాకు ఉమ్, ఎంతసేపు అయితే బట్లర్ బ్యాట్ చేశాడో ఒక్కసారి కూడా మ్యాచ్ మన డీసీ చేతిలో వెళ్ళినట్టు అనిపించలేదు ఒక్కసారి కూడా. అవును. ఎందుకంటే వాడు టైం ఓవర్ కి చేస్తున్న దాన్ని కన్సిక్యూటివ్ గా చూస్తే ఆ, ఏ స్కోర్ అయినా చిన్నగానే కనిపిస్తుంది అక్కడ. వాడు అట్లా టైం చేస్తున్నాడు ఆ, ఆ రోజు అదే అయితే. అంటున్నా. ఆ, పిచ్చ కొట్టు కొట్టాడు. ప్రతి మ్యాచ్ అంటే జీటీ నేను ఒకటి చూసా ఏంటంటే ఒక ఓవర్ వచ్చి దంచి 20 రన్లు కొట్టేసి వెళ్ళిపోరు. 20 రన్లు 30 రన్లు 25 అట్లా కొట్టి వెళ్ళిపోరు. అంటే కరెక్ట్. అవును. ఆ మ్యాచ్ కొట్టాడు. ఒక ఓవర్ కొట్టాడు జాస్ నేను బట్లర్. అది ఇవాళ మ్యాచ్ లో గమనించా అది ఒకటి. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ నుంచి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. పవర్ ప్లే దగ్గర నుంచి చూసుకుంటే మెయిన్లీ పవర్ ప్లే దగ్గర నుంచి 20th ఓవర్ వరకు 9 అనే రన్ రేట్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎగ్జాక్ట్లీ. నేను ఇవాళ. మొ- నేను అసలు నే- తగ్గల. మేబీ వస్తే ఒక లాస్ట్ లేదన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో 8.87 అలా వస్తుంది, కానీ తర్వాత మళ్ళీ 9.65 9.69 అలా 9 9 అనేది తగ్గల. ఎవ్రీ అవును. ఓవర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది కన్సిస్టెంట్ గా. అదే దీని గురించి నేను మొన్న ఒక వీడియోలో మాట్లాడాను చూసా. పర్సంటేజ్ గేమ్ అనే ఉమ్. లో రిస్క్ హై పర్సంటేజ్ ఏంటంటే ప్రతి టీము ఈ ఫేస్ లో చూసుకుందాం, ఈ ఫేస్ లో బల్క్ చేసుకుందాం, ఈ ఫేస్ లో బల్క్ కొట్టేద్దాం. వీళ్ళు ఏంటంటే ఈవెన్ గా ఆ ఫేస్ ఈ ఫేస్ కాదు, ఈవెన్ గా కొట్టుకుంటా పోదాం. స్లో బుచ్చరింగ్ అంటారు చూడు. స్లోగా అవును. మెల్లగా వాళ్ళు కట్ చేస్తున్నట్టు అనిపించదు కానీ కట్ చేస్తున్నారు.
మెల్లగా కొట్టుకుంటూ పోతా ఉంటారు. ఆ మ్యాచ్ కూడా అంతే బట్లర్ స్మూత్. ఇప్పుడు ఒక్కరిది కూడా నీకేంది క్రేజీగా అంటే మేబీ లాస్ట్ రాహుల్ తేవాతి ఒక్కరిది 366 స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది కానీ దాని మీద ఉన్న వాళ్ళది పెద్ద స్ట్రైక్ రేట్ ఏం కాదు, కానీ కొట్టేశారు 200. మళ్ళీ ఒక అంటే బౌండరీ మంచి ఓవర్ మొత్తం, మిగతా అన్ని సింగిల్స్ 2Ds ఇవి ప్లాన్ చేశారు అదే ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒక అదే బౌండరీ, పక్కా ఒక బౌండరీ అది బాల్స్ వేస్ట్ అవట్లా అంతే. నాకు తెలిసి లీస్ట్ డాట్ బాల్స్ లైక్ బై బ్యాట్స్మెన్ లీస్ట్ డాట్ బాల్స్ కన్సిడర్ చేసిన టీం అనుకుంటా ఇది. ప్రతి బాల్ సింగిల్స్ డబుల్స్ ఏదో ఒకటి తీస్తానే ఉంటారు అసలు. అండ్ కన్సిస్టెంట్ నడుస్తుంది వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా. నువ్వు చూసుకుంటే ఆ 4 మెంబర్స్ మెయిన్లీ ఓపెనర్స్ ఇద్దరు, బట్లర్, షర్ఫన్, రుదర్ఫర్డ్, ఈ నలుగురే నడుస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద గేమ్. 200 కొట్టినా సరే వీళ్ళు నలుగురే ఒక 160 170 కొట్టి కింద ఫినిషర్స్ రోల్ ప్రాపర్ జస్టిఫికేషన్. షారుఖ్ ఖాన్ కానీ తెవాటియా కానీ అప్పుడప్పుడు మధ్యలో ఏదైనా మ్యాచెస్ ఉంటే ఇంకప్పుడు వాషింగ్టన్ ఎప్పుడన్నా సుందర్ కొంచెం ఈ వస్తున్నాడు. నలుగురు క్యాడ్ అయ్యేది సుందర్. అది ఆ, సుందర్ వస్తాడు. అది షర్ఫన్ ఆ రుద్రఫోర్డ్ నలుగురు అనుకున్నాం నడిచేస్తున్నారు. కానీ చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఆడుతున్నాడు అవును, చాలా బాగా ఆడుతున్నాడు అవును. కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. నాకు అవును తెలిసి ఇది ఒక రివైవల్ తెలుసా ఆడికి. అవును ఆ, అంటే ఇంత పెద్ద లీగ్ లో వాడిని ఇంత ట్రస్ట్ చేస్తుంది ఒక ఫ్రాంచైజ్. మేబీ ప్రీ సీజన్ ఎవరు అతన్ని టీమ్ లో కూడా కన్సిడర్ చేసి ఉండరు. అవును చేస్తున్నాడంటే చాలా పెద్ద అది. చాలా కన్సిస్టెంట్ గా వెళ్తుంది టీం అయితే. చాలా మంచిగా స్మూత్ ఇంజన్ టైప్ వెళ్తుంది తెలుసా. వాళ్ళకి బ్యాకప్స్ ఉన్నాయి, బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, వాళ్ళకి బ్యాకప్స్ ఉన్నాయి, మిడిల్ ఫేస్ లో బౌలర్స్ ఉన్నారు, పవర్ ప్లే లో బౌలర్స్ ఉన్నారు, డెత్ లో బౌలర్స్ ఉన్నారు. అబ్బో, ఇంకా మొన్నటి మ్యాచ్ దాకా రషీద్ ఖాన్ ఫామ్ లో లేకుండే. ఈ అవును రోజు మ్యాచ్ లో వచ్చాడు రషీద్ ఖాన్ ఫామ్ లోకి. ప్రాపర్ అవును. రషీద్ ఖాన్ ఫామ్ కి ఈ రోజు వచ్చాడు నా ప్రకారం. ఎన్ని రోజులు సాయి కిషోర్ అవును. లేదా ప్రసిద్ధ్ కృష్ణ అయితే కన్సిస్టెంట్ అనుకో, వాళ్ళు నడుస్తా ఉన్నారు సిరాజ్ టైం భాయ్ టు మధ్య టైం. మధ్యలో మెజారిటీ ఆఫ్ ది మ్యాచెస్ నడుపుతున్నాడు. అట్లా. సిరాజ్ భాయ్ డాట్ బాల్ పర్సంటేజ్ బాగానే ఉంది ఈ సీజన్. యాక్చువల్లీ చెప్పాలంటే బాగుంది అవును. సిరాజ్ భాయ్ బాగా వేసుకున్నాడు. అవునవును. అండ్ పవర్ ప్లే వికెట్ మ్యాండేటరీ అయిపోయింది. ఈ ఖలీల్ అహ్మద్ కానీ సిరాజ్ కూడా అయిపోతుంది కొంచెం మ్యాండేటరీ పవర్ ప్లే వికెట్. అట్లా చాలా నైస్ నైస్ మ్యాచ్. ఆ మ్యాచ్ సింపుల్ గా చెప్పాలంటే జాస్ బట్లర్ బ్రిలియన్స్. అవును ఏంటంటే జాస్ బట్లర్ ఎట్లాంటి ప్లేయర్ అంటే మన టీమ్ లో మాట్లాడాలంటే కోహ్లీ టైప్ ప్లేయర్. ఒక మోల్డ్. ఏంటంటే సింగిల్ హ్యాండెడ్లీ నించొని గేమ్ మొత్తాన్ని నడిపిస్తూ ఎండ్ దాకా తీసుకొని వెళ్ళి గెలిపేయగల, గెలిపించే సింగిల్ హ్యాండ్ గా మొత్తం చేంజ్ చేసే టైప్ ప్లేయర్. చాలాసార్లు చూసాం మనం. అవును. పాపం ఆ రోజు సెంచరీ అయిపోయేదేమో, రాహుల్ తేవాతి 4 కొట్టేశాడు. సరే సర్లే, ఈక్వల్ చేస్తుండే లేదంటే కింగ్ సెంచరీస్ టాలీ ఐపీఎల్ లో. మళ్ళీ ఇంకోటి కొడతాడని అనుకుంటున్నా ఈ సీజన్ లో దాటేసరికి. కొడతాడులే, ఉంది ఇంకా మ్యాచెస్ కొడతాడులే. ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ మనం అనుకున్నాం కదా బట్లర్ ఓపెనింగ్ పంపిస్తే బాగుంటదని, కానీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు Yeah. ఉన్నాయి. బాగానే నడుస్తుంది అమ్మ. ప్రతి ఒక్కరిది ఏ ఏ క్వశ్చన్ అడుగుతాం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తున్నారు అలా గేమ్ తో. ఎస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ పెన్ పేపర్ కొబ్బరి బండ. అది అది నైస్. క్రేజీ మ్యాచ్, మంచి మ్యాచ్. లైక్ వన్ సైడెడ్ మ్యాచ్ లానే అనిపించింది. మేబీ లాస్ట్ 4 బాల్స్ లో గెలిచిన నాకైతే జీటీ కంపల్సరీ గెలుస్తుంది అన్న ఫీలింగ్ ఉండే. ఎందుకంటే వికెట్స్ అన్ని ఉండే, బట్లరే అంత అవును నడుస్తున్నాడు. అవును ఎక్కడ అవును. ఒక్కసారి కూడా టీసీ గెలుస్తా అనిపించలేదు నాకు. బట్లర్ బ్యాటింగ్ మెయిన్లీ. మ్మ్. బట్లర్ బ్యాటింగ్ ద్వారానే ఇంకా అది మెయిన్లీ వన్ సైడెడ్ విక్టరీ గుజరాత్ కి. అవును. డీసీ అన్ని వికెట్స్ సర్లే ఆడారు వాళ్ళు. యాక్చువల్లీ బాగా ఆడారు బ్యాటింగ్. లైక్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చుకుంటా అంత అంత టీమ్, ఒక టీమ్ లాగా బాగా ఇచ్చుకున్నారు. ఇక్కడ జీటీలో హెవీ అవును. టాప్ లోడెడ్ ఉంటే అక్కడ అట్లేం లేదు. సో యా, కొంచెం ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాట్స్మెన్ అందరూ. దాని తర్వాత ఇది అసలైన ఐపీఎల్ మ్యాచ్ అంటే ఆ వారంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఆర్సీబీ పంజాబ్ ది కూడా వన్ సైడ్ అయిపోయింది. అంటే మనం ఈ వీడియోలో ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎల్ఎస్జిఆర్ఆర్ అవును అవును. ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్.
ఎల్ఎస్సి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఇంకా ఆర్ఆర్ ఏం చేస్తే బెటర్ అంటారు ఇక? మూసుకొని నెక్స్ట్ సీజన్ కోసం చూసుకోండి అంటేనే బెటర్ బెటర్ అంటారా? లేదంటే ఏంది, వాళ్ళకి ఇంకా హోప్ ఉందా ఏంది? ఇంకంతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా పెద్ద కష్టమే రొ- ఇంక ఇప్పుడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ నా ప్రకారం పడిపోయి ఉంటది. 2 మ్యాచ్లు ఆన్ ద అవును, థ్రాట్, సేమ్ సిచ్యువేషన్, లాస్ట్ ఓవర్ 9 రన్స్ అవును, టు విన్. అవును. ఫస్ట్ మ్యాచ్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంది, స్టార్క్ వేరు, అవేష్ ఖాన్ వేరు. అది ఆవిష్ ఖాన్ స్టార్ కన్నా క్రేజీ బౌలింగ్ వేసినట్టు అక్కడ. ఓ మై గాడ్, అవును. స్టార్ కన్నా డ్రా అయింది. ఇది మళ్ళీ మళ్ళీ మిడిల్ హోమ్ ఆర్డర్ గ్రౌండ్. సెట్ అవ్వట్లేదు ఇక. టాప్ ఆర్డర్ బాగానే ఆడుతుంది. యశస్వి జైస్వాల్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ మెయిన్ తర్వాత థింగ్ బ్యాటింగ్ డెప్త్ లేదు ఆర్ఆర్కి అసలు. మిడిల్ ఆర్డర్ దాకా సెట్ అవడానికి ఎగ్జాక్ట్లీ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ లేదు ఎగ్జాక్ట్లీ కంపారిటివ్ టు వేరే టీమ్స్. ఇప్పుడు లక్నో చూసుకో, బ్యాటింగ్ డెప్త్ ఎక్కడ దాకా ఉంది లిటరలీ. మంచిగా ఓపెనర్స్ నడుస్తున్నారు, ఎవడో ఒకరు నడుస్తారు. మార్ష్, మాక్రమ్ ఈ మధ్య కన్సిస్టెంట్. ఇదివరకు మార్చ్ స్టార్ట్ చేసాడు కానీ సీజన్, మాక్రమ్ ఇప్పుడు బాగా కన్సిస్టెంట్ గా వెళ్తున్నాడు. అవును. పూరన్ దగ్గర నుంచి బ్యాట్ నుంచి ఆబ్వియస్లీ ఏదో ఒకటి వస్తుంది. పూరన్ అసలు వస్తే పూరన్ అమ్మాయిడు వచ్చేసాడు అన్నట్టు. కాస్త అంటే లాస్ట్ మ్యాచెస్ కొంచెం బిస్కెట్ అయ్యాడు కానీ పూరన్ దగ్గర నుంచి అయితే ఒక మ్యాండేటరీ. పంత్ భయ్ లాస్ట్ అని మొన్న త్రీ తీసే, మ్యాచ్ పంత్ మ్యాచెస్ భయ్ బదోని పక్కన తీసే కొట్టాడు. టీమ్ లో లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి బిస్కెట్ ఎందుకు బదోని అవుతున్నాడంటే వాడి ట్రాప్ అర్థమైపోయింది అందరికి. ఆఫ్ స్టంప్ అర్థమైంది. యార్కర్ అవును, లెంత్ లో నుంచి ఇట్లా అవును. లోపలికి వస్తే వికెట్. మనోడు మనోడు లోపలికి చెప్తుంది. కన్సిస్టెంట్ అవును, అవును, కన్సిస్టెంట్ అవుట్ అయిపోతున్నాడు ఉమ్, అట్లా. అవును. ట్రాప్ సెట్ బదోని చేస్తాడు. ఉన్నాడు, సమర్థ్ కొడుతున్నాడు ప్రతి దాంట్లో. ఉమ్, సో వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. వీళ్ళకేంటి ఆర్ఆర్కి పైన ఓపెనింగ్ అంటావా, జైస్వాల్, శాంసన్ ఓకే ఉమ్, నడుస్తున్నారు. శాంసన్ షార్ట్ ఇన్నింగ్స్ అలా వచ్చి కొంచెం క్యామియో లాగా. జైస్వాల్ ఆడితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, లేకపోతే అసలు లేదు. వాళ్ళది బాగానే ఉంది. ఉమ్. వన్ డౌన్. అది వర్స్ట్ థింగ్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే నితీష్ రాణాని పంపించకుండా రియాన్ పరాగ్ని పంపించడం. వాళ్ళు చేస్తున్న నెంబర్ 1 మిస్టేక్ ఆర్ఆర్. కాదు, నితీష్ రాణాని వన్ డౌన్ పంపించకుండా ఆ రియాన్ మ్యాచ్ పరాగ్ని పంపించడం. నితీష్ రాణానే పంపించారు వన్ డౌన్. ఆ మ్యాచ్ నితీష్ రాణానే అంటే ఈ పంపించారు. మ్యాచ్ ఓకే. జనరల్లీ ఉమ్, చూసుకుంటే అంటే ఇప్పుడు డీసీ మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా నితీష్ పంపిస్తే రాణ్ ఒకలా రాలేదు. పర్ఫార్మెన్స్ వస్తుంది యాక్చువల్లీ. అదే ఎగ్జాక్ట్లీ, అదే ఎగ్జాక్ట్లీ. అదే ఆ మ్యాచ్ ఒక్క మ్యాచ్ నితీష్ కాకుండా రాణాని పంపించారు. ఆ మ్యాచ్ యాక్చువల్లీ పాపం, నాకు పాపం అనిపించింది వైభవ్ సూర్యవంశి. చాలా మంచి అబ్బో, అన్నదానికి చాలా మంచి స్ట్రైకర్ ఏడు అనిపించింది తెలుసా. అవును, ఆడు యాక్చువల్లీ బౌలర్. అంటే అనకూడదు కానీ ఒక ఇంటర్వ్యూలో ఒక ఒకటి నార్మల్ ఒకటి క్రికెటర్ చెప్తుండే, రమన్దీప్ సింగ్ అండ్ ఇప్పటిదాకా మన ఇండియాలో ఉన్న స్ట్రాంగెస్ట్ హిట్టర్స్ తో వాడు ఎవడో కలిసి ఆడిండు, అండర్ 14 అండర్ 15. వాళ్ళ సగం మజిల్స్ కూడా అంత డెవలప్ కాలే 14 ఇయర్స్ కి. మనోడు అది కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ షాట్స్ త్రూ ద కవర్స్ మీద నుంచి ఇట్లా సిక్స్ అవును, కొట్టాడు. అంత లాంగ్ అవును, 70-80 మీటర్స్. అది అది ఒక కూడా 14 ఇయర్స్ జైపూర్ పిచ్ ఓల్డ్ మీద. పాసిబుల్ ఏనా అని జైపూర్ యాక్చువల్లీ. పిచ్ మీద. అవును. అదే మేబీ వాడు ఉంటాడేమో. నాకు తెలిసి ఒక టూ త్రీ టూ ఒక 17. ఒక 16-17 అని ఉంటాడు. 16-17 కైనా అంత కొట్టడం 17 క్రేజీ ఇస్ అరా. గ్రేటే. యా యా 16-17 కైనా అంత ఆడడం చాలా గొప్ప ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే బాయ్స్ కూడా చాలా పోరాన్ లెక్క ఉంటుంది మరి 16-7 కి. ఒకవేళ అనుకున్నా కానీ చెప్తున్నా, ఏముంది, ఒకరు దొరికితే క్రేజీ, దొరికితే ఒక మంచి ప్లేయర్ ఇండియాకి దొరికాడు. ఇండియాకి దొరికినట్టే. కొంచెం నేను అనుకోవడం ప్రకారం సచిన్ టెండూల్కర్ కంటే ముందు డెబ్యూ చేసి ఇండియాకి ఆడితే బాగుంటది అని అనుకుంటున్నాను. ఉమ్, అదే అదే వాడు ఇక ఆడే మెయిన్ బట్టి టీం ఉంటది. కాకపోయినా అట్లీస్ట్ ఇండియా ఏకి అట్లా అట్లా అయినా కొంచెం ఉమ్, ఉమ్. T20 సైడ్ కి. ఏమో మర్చి, వీడు కొంచెం కన్సిస్టెంట్ గా ఇప్పుడు కొంచెం ఛాన్సులు ఇస్తే బానే ఉంటది. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, సంజు సామ్సన్ ఒకవేళ ఇంజురీ నుంచి రివర్స్ వచ్చినా, సంజు శాంసన్ వీళ్ళకి మిడిల్ ఆర్డర్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో, సంజు శాంసన్ వుడ్ బి అ గ్రేట్ ఆప్షన్ యా, ఇన్ మై ఒపీనియన్. మిడిల్ ఆర్డర్ లో అతని స్పిన్ కూడా చాలా ఈక్వల్లీ వెళ్ళి ఆడగలడు సంజు శాంసన్. కానీ అది పాయింట్ ఏంటంటే ఇక్కడ సంజు శాంసన్ ఇండియన్ T20 ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లా చూస్ చేసుకోవడం వల్ల సంజు శాంసన్ అది చూస్ చేసుకోవడం టాప్ ఆర్డర్ ఆడతాడు. మిడిల్ ఆర్డర్ అంటే ఎంత మిడిల్ ఆర్డర్ వస్తే ఓకే, 1 డౌన్ వస్తాడు లేదా 2 డౌన్ వస్తాడు లాస్ట్ సీజన్ చేసినట్టు. 1 డౌన్ రావచ్చు. వన్ డౌన్ 2 డౌన్ వచ్చి నడిపియచ్చు. ఉమ్. నడిపియలేడని ఏం లేదు. ఒకవేళ నితీష్ రాణానే 1 డౌన్ పెట్టి సంజు సామ్సన్ 2 డౌన్ రావచ్చు. రియాన్ పరాగ్ ఒక డౌన్ కిందికి పోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆడుతున్నాడు కదా ఉమ్. బానే.
కొంచెం డెప్త్, అదే ఎందుకంటే రియాన్ పరాగ్ హిట్టర్ కింద రావచ్చు యాక్చువల్లీ. పర్ఫెక్ట్ ఉంటుంది. ధ్రువ్ జురేల్ ఏం చేస్తున్నాడురా? నిజంగా జెన్యున్ అడుగుతున్నా, ఏం చేస్తున్నాడు రాడు? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కానీ స్టార్టింగ్ మ్యాచెస్ వాడు ఆడిన మ్యాచెస్ అన్ని వెయిన్ వెళ్ళిపోయినాయి. వాడు చాలా బాగా ఆడిండు స్టార్టింగ్ మ్యాచెస్ లో. అవునవును. 2 అవునవును. మ్యాచెస్ ఆడాడు. అవునవును. అవును. స్టార్టింగ్ బాగా ఆడాడు. 2 మ్యాచెస్ ఆడాడు. అదే మీ ఎస్ఆర్ఎస్ తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడిండు. అది ఫ్లాట్ వికెట్ మీదరా? ఉమ్. తర్వాత కూడా ఆడిండు అనుకుంటా, ఇంకో మ్యాచ్ లో ఇంకో 50 ఉంది. ఆ అదే అదే 30 ఉంది ఇంకోటి ఏదో. అదే అదే ఉంది కానీ ఇప్పుడు మ్యాచ్ మొత్తం పోతుంది అనుకున్నప్పుడు ఆడటం వేరు. ఉమ్. నీకు మ్యాచ్ అంతా ఇప్పుడు అంతెందుకు, సెమీఫైనల్లో మా మీద ఆడిండు లాస్ట్ ఇయర్. ఆర్ఆర్ ఫిక్స్ ఓడిపోతుంది అన్నప్పుడు 50 చేసుకుండు. చేసేముందిరా అక్కడ? అర్థమవుతుందా నీకు? అంతెందుకు, నిన్న మా టీంలో ఈశాన్ మలింగ 2 వికెట్లు తీసిండా, 1 వికెట్ తీసిండా, ఉమ్. 2 వికెట్లు తీసిండా, ఉమ్. లాభం లేదు. ఓకే, పర్సనల్ రికార్డ్స్ కింద ఉండిపోతుంది, ఓకే పర్సనల్ దాని కింద ఉండిపోతుంది, కానీ మ్యాచ్ కాన్సిక్వెన్స్ కింద ఏం లేదు. విన్నింగ్ కాస్ కింద ధ్రువ్ జురెల్ ప్రస్తుతానికి, అంటే నేను ఎందుకు ఏంట్రా వీడు అంటున్నా అంటే, ఓవర్ బట్లర్ అతను రీటైన్ చేసుకున్నారు 14 crores ఇచ్చి. ఇండియన్ ప్రాడిజీ అని చెప్పేసి చేస్తారేమో అయ్యా అదే అంతే. ఓకే, ఇండియన్ ప్రాడిజీ అని తీసుకున్నారు మెయిన్లీ, అదే అవును ఒకటి. అవును, ఇండియన్ ప్రాడిజీ కరెక్టే, కానీ 11 crores ఇచ్చి రిటైన్ చేసి ఉండొచ్చు అని నా ఒపీనియన్, అంతే. ఉండొచ్చు అది కూడా. ఉమ్, నేను బట్లర్ కూడా వాడికి ఏమైనా న్యూ ఫ్రాంచైజ్ ఆడాలని ఉండేదేమో ఇన్సైడ్. ఉమ్, ఏమో అదే. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ చాలా సెట్ చేసి ఉండే మ్యాచ్, చాలా సెట్ అయి ఉండే మ్యాచ్. అఫ్ కోర్స్ పైన ఉన్న సెట్ అయి ఉన్న బ్యాట్స్మెన్ ఫినిష్ చేసి ఎల్లుండాల్సింది, నేను కాదనను. ఆల్రెడీ బ్యాట్స్మెన్ సెట్ అయి ఉన్నారు కాబట్టి, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ వీళ్ళు. కానీ అంతా నీకు అంతా సెట్ అయి ఉంది మ్యాచ్. ఆ ఆ టైంలో అలా ఆడటం ఏమో ఎట్లా, ఏమో మరి. ఎందుకంటే ఇంకా శుభం ఇట్లాంటి దుబే కానీ యంగ్స్టర్స్ కి పంపించాల్సింది కొంచెం ఆ సిచ్యువేషన్ లో కొంచెం. ఎగ్జాక్ట్లీ, శుభం దూబే ఉమ్, మంచి ప్లేయర్. ధ్రువ్ జురెల్ కంటే కొంచెం శుభం దుబేని పంపించాల్సింది. బాల్ స్ట్రైక్ చేసేవాడు కావాలి ఆ టైంలో. వీళ్ళకి అవును. శుభం దుబే ఆల్రెడీ ప్రూవెన్ వాళ్ళకి, ఆర్ఆర్కి ఉమ్, బాల్ స్ట్రైకింగ్ లో. ధ్రువ్ జురెల్ ఆర్ఆర్ నీకు లో నువ్వే కండిషనింగ్ బాగాలేదు. ఎగ్జాక్ట్లీ. ఓపెన్ టాక్ అది, కండిషనింగ్ కోచ్ ఉంటాడు కదా, వీడిని మెంటల్ కండిషనింగ్ అంతా. అదే ఐ డోంట్ వీడిని థింక్ బెటర్. శుభం దూబెని కొన్ని మ్యాచ్ల నుంచి తీసుకోవట్లేదు, ఇన్ మై ఒపీనియన్. అంతెందుకు, మొన్న ఇది కూడా అయింది, సూపర్ ఓవర్ లో కూడా తను తీసుకోలేదు. ఇన్ మై ఒపీనియన్, బిహైండ్ నెట్స్ లో ఏమైతుందో మరి మనకు తెలియదు. మంచిగా అవ్వట్లేదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ కూడా ఏముంది, ఆడొచ్చినప్పుడు గెలిపియచ్చు వాడు. అతన్ని హార్డ్ హిట్టర్ కిందనే పెట్టుకున్నారు కాబట్టి 3 balls 3 runs తీసేయాడు. అఫ్ కోర్స్ అక్కడ అవిష్ ఖాన్ చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడు, చాలా చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడు, కాదన్నాను. కానీ చెప్తున్నా అట్లా ఏదో కొంచెం ధ్రువ్ జురేల్ వీళ్ళ కాన్ఫిడెన్స్ మేబీ ఇప్పుడు. సరే, ధ్రువ్ జురేల్ ఇదే పొజిషన్ లో పెట్టి ఇయర్ మొత్తం ఆడిపిస్తే బెటర్. అట్లీస్ట్ ధ్రువ్ జురేల్ కైనా కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది, వాడైనా ఏం చేయొచ్చు అనేది వాడు అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వాడు ఇండియా లాంటి కంట్రీలో వాడు ఏమీ చేయకపోతే ఇప్పుడు అండర్ ద రేడర్ చాలా ఈజీగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా మంది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఇప్పుడు, అంతే. పాతలు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో సైడ్ వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే సెంట్రల్ కాంట్రాక్ట్ లో మన ఇషాన్ కిషన్ కి ఇచ్చారు. ఇషాన్ కిషన్ పెట్టుకున్నారంటే ధ్రువ్ జురెల్ కొంచెం లైట్ తీసుకుంటారు. ఇన్ మై ఒపీనియన్ ఇషాన్ కిషన్ ఛాన్స్ ఇస్తారు ఏదైనా సిరీస్ లో ఖచ్చితంగా, ఎందుకంటే అతను ఆబ్వియస్లీ డొమెస్టిక్ మరి పర్ఫార్మెన్స్ సెంట్రల్ చాలా కాంట్రాక్ట్ ఇచ్చారు బాగుంటది కదా. అతను. ఉమ్, సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఇది రజత్ పాటిదార్ ని పిక్ చేశారు మెజార్. మళ్ళీ. రజత్ పాటీదార్ ఈజ్ ఎస్. ఆబ్వియస్. మధ్యప్రదేశ్ స్మట్ ఫైనల్ దాకా వెళ్ళాడు కదా. అంటే లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ బట్టి తీసేయాలి యూజువల్లీ చెప్పాలంటే, బట్ ఆడ ఐపీఎల్ ప్రకారంగా ఉంచారు ఇంకా. అంటే మళ్ళీ మేబీ మన అప్కమింగ్ సిరీస్ లో ఛాన్స్ మంచి ఇస్తారేమో. కాకపోతే మంచి పిక్స్ చేశారులే, సెంట్రల్ కాంట్రాక్ట్ లో మంచి పిక్స్ చేశారు ఈసారి. రుతురాజ్ గైక్వాడ్ కూడా రిటైర్డ్. రుతురాజ్ గైక్వాడ్ చేశారు, శ్రేయస్ అయ్యర్ వచ్చారు మెయిన్లీ. కాకపోతే నేను శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ ఏ ఇస్తారు అనుకున్నాను, గ్రేడ్ బి ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రేయస్ అయ్యర్కి.
అవును, వాడు యాక్చువల్లీ ఆడిన శ్రేయస్ ఫామ్ అయ్యర్. కి ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదంతా అవును. అండ్ శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ గ్రేడ్ ఏ ఏ ప్లస్ ఇవ్వాలి. రవీంద్ర జడేజా ఎక్స్పెక్ట్ చేయాల ఆ, యాక్చువల్లీ. అది అంతకు ముందే ఉందిలే ఇంకా అది, ఎందుకంటే 3 ఫార్మాట్ ప్లేయర్ లాగా ఫిక్స్ అయిపోయారు కదా కోహ్లీ వీళ్ళతో పాటు, అంటే T20 రిటైర్మెంట్ ఇచ్చినా సరే 3 ఫార్మాట్ ప్లేయర్ కాబట్టి. సో ఇంకా అంతకు ముందే ఉంది, ఉమ్, అది పెద్ద ఎక్స్పెక్టేషన్. కానీ అది నాకు సర్ప్రైజ్ ఏంటంటే అయ్యర్కి ఏ ఇస్తారు అనుకుంటే బి ఇచ్చారు, ఒక్కటి కొంచెం అనుకూల. అది 24-25 కదా, ఓన్లీ 25 కాదు కదా అని. 24 లో మనకి T20 కప్ జరిగింది, దాంట్లో ఆడింది కదా మరి జడేజా టోర్నమెంట్ మొత్తం. శ్రేయస్ అయ్యర్ కి ఆ, ఇది ఇవ్వడానికి కూడా రీజన్ అదే అని అనుకుంటున్నా, ఎందుకంటే టెస్ట్ అయితే ఆడలేదు కదా మనోడు, ఓన్లీ ఓడిఐ, ఒక టోర్నమెంట్, ఒక సిరీస్ ఆడాడు అంతే. 25, అందుకు 26 అన్న ఇస్తారేమో మేబీ. 25-26 లో ఇస్తారు. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ కింద కూడా రూల్స్ ఉంటాయి కదా, ఇన్ని మ్యాచెస్ ఆడితేనే గ్రేడ్ A+ లో ఇవ్వాలి సంథింగ్. ఇప్పుడు పిక్ చేస్తారు వాళ్ళే మోస్ట్లీ. టెస్ట్ కి ఇంగ్లాండ్ సిరీస్ కి కొంచెం శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే బెటర్. అదే అదే, ఇన్ మై ఒపీనియన్ ఫర్ షూర్ చేస్తారు. కానీ అఫ్ కోర్స్ నా భయం ఏంటంటే శర్మజీని పంపిస్తారేమో కెప్టెన్ కింద అని ఇంగ్లాండ్ కి. అది ఇంకా అది మోస్ట్ ఆబ్వియస్ అవుతుందిలే ఈ మధ్య వచ్చే టాక్స్ కూడా. మరి ఏమవుద్దో ఇంకా. పంపించకూడదు టెస్ట్ కి అట్లీస్ట్. ఆబ్వియస్లీ మనం ఆడుకున్నాం కదా, అదే జరగాలి. ఇక బుమ్రా మంచి పెట్టేసి ఓపెనింగ్ అలా ఇద్దరు సెట్ అయ్యారు, జైస్వాల్ రాహుల్ వీళ్ళంతా బాగానే ఉంది. కాకపోతే ఏం ఇంకా బుమ్రా ఏం వచ్చి చేస్తాం. బౌలింగ్ కూడా బాగానే వేసుకుంటున్నాడు, చాలా బాగా వేసుకుంటున్నాడు బుమ్రా బౌలింగ్ కూడా. ఎక్సలెంట్, బుమ్రా ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇంకా. జస్ట్ ఏంటి ఇంజురీ నుంచి వచ్చిన ఆ 1-2 మ్యాచెస్ ఇది కొంచెం సెటరేట్ అవడానికి తప్ప, మ్మ్. బుమ్రా ఎవర్ గ్రీన్ అసలు ఎప్పటికీ. అది ఏ ఫార్మాట్ అయినా కానీ మంచి ఎవర్ గ్రీన్. కాకపోతే ఆవేష్ ఖాన్ చాలా బాగా వేసుకుంటున్నాడు బౌలింగ్ అవును, ఇన్ ద ఎండ్. మంచిగా చాలా మంచి. అవును. ఆ రోజు ఆ మ్యాచ్ ఏనా వాళ్ళు ఎవరిని, ఆయుష్ బదోనిని తీసుకొని రావడం వల్ల మయాంక్ యాదవ్ తీసుకొని రాలేకపోయారు. యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్స్ లో మయాంక్ యాదవ్ ని ఇంపాక్ట్ కింద తీసుకొని రావాలని ఉండే అంట. మ్హూ. పాపం మయాంక్ యాదవ్ రాలే, ప్రిన్స్ యాదవ్ తీసుకొని వచ్చారు. అవును. మేబీ నెక్స్ట్ వాళ్ళు మ్యాచ్ అది లో చేసి చూస్తాం. ఉండాల్సింది. మయాంక్ యాదవ్ని మెయిన్ లెవెల్లో పెట్టి ప్రిన్స్ యాదవ్ని పెట్టి ఒకవేళ కాల్స్ వస్తే ఇంపాక్ట్ లో ప్రిన్స్ యాదవ్ తీసుకురావడానికి. అదే చూసు చూసు మనకు కూడా చూసినట్టు అనిపిస్తుంది కదా మయాంక్ యాదవ్ ఏంది ఎక్కడ దాకా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ, ఏంటి. ఎగ్జాక్ట్లీ. అవును. అతను ఇండియాకి చాలా అవసరమైన ప్లేయర్. అవును. సో యా, చాలా దాసి పెడుతున్నారు. అంత సర్లే. దాచిపెట్టినా కూడా మంచిది కాదు, అదే బాధ. అదే, ఎందుకంటే అంత దాచిపెట్టినా కూడా మంచిది కాదు, కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకో ఉమ్రాన్ మాలిక్ అయిపోతాడేమో అని వాళ్ళ బాధ. అది ఇంకో ఉమ్రాన్ మలిక్ అయిపోకుండా ఉంటే చాలు. సో యా, ఓకే అది గైస్, దిస్ వీడియో ఇస్ అబౌట్ టు ఎండ్. ఇప్పుడు దాకా అయిన మ్యాచెస్ గురించి మాట్లాడాం. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో సండే రోజు జరిగిన 2 మ్యాచెస్ అండ్ ఈ రోజు జరిగిన మండే క్లాష్ గురించి చాలా నీట్ గా మాట్లాడుకున్నాం. ఓకే దెన్, అండ్ స్టే ట్యూన్ అండ్ ఫాలో అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.